విశాఖ భీమిలి బీచ్ రోడ్లో అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఎట్టకేలకు కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, బార్లకు తాళాలు పడ్డాయి. తిమ్మాపురంలోని విరాగు పబ్ను సీజ్ చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారించారు. సంబంధిత డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తున్నారు అధికారులు. తీరంలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నివేదిక కోరిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ హడావిడి మొదలైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. సిఆర్జెడ్ ఉల్లంఘనలకు పాల్పడి విశాఖ భీమిలి బీచ్ రోడ్లో అక్రమ నిర్మాణాలుగా ఉన్న రెస్టో బార్లపై జీవీఎంసీ చర్యలు ప్రారంభించింది. వీటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం విరాగో రెస్టో బార్కి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం. వీటన్నిటిని కూడా తాళాలు వేసి సీజ్ చేస్తున్నట్టుగా అధికారులు నోటీసులు అతికిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. ఈరోజు డ్రైవ్ జరుగుతుంది. ఎన్ని రెస్టో బార్లను మీరు అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు? రెండు ఉన్నాయండి. రెండింటికి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పరిగణలోకి తీసుకొని నోట్స్ సర్వ్ చేసి సీజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏ విధమైన ఉల్లంఘనలు మీకు ఇక్కడ కనిపించాయి? అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అండి. వితౌట్ పర్మిషన్ తీసుకోలేదు జీవీఎంసీ నుంచి. దానికి సంబంధించి యాక్షన్ టేకింగ్ చేసి సీజ్ చేయడం జరుగుతుందండి. ఓవరాల్గా రెస్టో బార్ల పేరుతో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. భీమిలి బీచ్ రోడ్లో ఉన్న అనాథరైజ్డ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేవు. కేవలం అనాథరైజ్డ్ నిర్మాణమే కాదు, ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ మీద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కేవలం రెస్టో బార్లుగా కొనసాగుతున్నాయా, లేకపోతే ఇతర అసాంఘిక చర్యలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా అనేక అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి జోనల్ కమిషనర్ స్థాయిలో అధికారులు వీటిని సీజ్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా తాళాలు వేసి లాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. రెస్టో బార్లు కళ్ళ ముందే ఆపరేషన్స్ చేస్తున్నాయి, టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం వీటికి ఎటువంటి అనుమతులు లేవు. అసలు ఈ రెస్టో బార్లకి నిర్మాణాలకే అనుమతి లేనప్పుడు వీటి నిర్వహణ కోసం ఏ విధమైన అనుమతులు వచ్చాయి, దీనికి ఎవరు అవకాశం కల్పించారనేది మాత్రం ఇప్పుడు ప్రశ్న తలెత్తుతోంది. భీమిలి బీచ్ రోడ్లో ఉన్న రెస్టో బార్లన్నింటినీ కూడా అధికారులు మూసివేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ ప్రత్యేకమైన స్విమ్మింగ్ పూల్స్తో పాటు రూమ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా నిర్వాహకులు ఎవరనే దానికన్నా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా బయటపడుతోంది. అధికారులు చెప్తున్న సమాచారం ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. హైకోర్టు ఎల్లుండి ఒక నివేదికను ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు జీవీఎంసీ పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగాయి. అనధికారిక నిర్మాణాలుగా గుర్తించారు. సిఆర్జెడ్ వైలేషన్స్ ఉన్నాయి. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉల్లంఘనలకు పాల్పడి నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాలన్నింటినీ చేశారు. ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్గా అధికారులు గుర్తించారు. గడిచిన కొంతకాలంగా ఇక్కడ ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఈ హోటల్స్గా రెస్టో బార్లుగా నిర్వహిస్తున్నారు. దీని వెనుక పెద్దల ప్రమేయం ఉందన్న ప్రచారం అయితే కొంతకాలంగా ఉంది. స్పష్టమైన ఆదేశాల మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించాల్సి ఉన్న తరుణంలో